ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది. ఎట్టకేలకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తం 10,060 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ పైన ట్వీట్ చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చామని, ఇకపై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని ప్రకటించారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి అన్నారు. ప్రజాప్రభుత్వం యువగలం హామీని నెరవేర్చనున్నారు మంత్రి లోకేష్. ఇకపైన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని కూడా చెప్పారు. ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15 నోటిఫికేషన్ విడుదలవుతుంది. 91 గ్రూప్ 1 పోస్టులకు ఆగస్టు 15 నోటిఫికేషన్ రానుంది. హోంశాఖలో 2,778 పోస్టులకు ఆగస్టు 15 నోటిఫికేషన్ వస్తుంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 750 గ్రూప్ 2 పోస్టులకు, 503 ఏఈ పోస్టులకు సెప్టెంబర్ 15 ఒకేసారి నోటిఫికేషన్ రానుంది. ఇతరత్ర 506 పోస్టులకు సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ రానుంది. పాఠశాల ఇంటర్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబర్ 15 నోటిఫికేషన్ విడుదలవుతుందని మంత్రి లోకేష్ ప్రకటించారు. మంత్రి లోకేష్ ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.